హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను బాగున్నాను. కొత్తగా హెయిర్ డ్రై చేసుకుంటూ కనిపిస్తున్నా అనుకుంటున్నారా? సో టెంపుల్కి రెడీ అవుతున్నాను. అది మీకు నేను ఎలా రెడీ అవుతున్నానో చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో మీరు చూసేయండి, ఈ వీడియో ఎలా ఉంటుందో ఏంటో లాస్ట్ దాకా చూడండి. అండ్ నేను ఎలా వేసుకుంటా మేకప్ ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హెయిర్కి సిరం పెడుతున్నాను. నా హెయిర్కి సిరం లేకపోతే నా మాట అస్సలు వినొద్దు తెలుసా. సో అందుకని చెప్పి నా హెయిర్కి ఫస్ట్ అయితే సిరం అప్లై చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. హెయిర్కి సిరం యూస్ చేస్తే చాలా మంచిది. మన హెయిర్ చాలా స్మూతీగా ఉంటుంది. అండ్ అట్లనే మనకి ఏమైనా హెయిర్ స్టైల్స్ రావాలన్నా ఈజీగా వస్తుంది. స్ట్రీక్ సిరం అనమాట. అండ్ నెక్స్ట్ ఫేస్కి మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాయిశ్చరైజర్ అయితే ఫేస్ మొత్తం అప్లై చేసేసాను. అండ్ అలానే నెక్ కూడా నేను కొంచెం మాయిశ్చరైజర్ రాసాను, ఎందుకంటే ఫేస్ అండ్ నెక్ అనేది అన్ఈవెన్గా ఉండకూడదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫిట్ మీ క్రీమ్ అయితే మనం ఫేస్కి అప్లై చేసేస్తున్నాము. నేనైతే ఫేస్కి నెక్కి రెండింటికి పూస్తాను, ఎందుకంటే డిఫరెంట్ కనిపించకూడదు కాబట్టి. అండ్ అలానే మీరు డిఫరెన్స్ చూడండి. అప్లై చేసే తర్వాత ఎలా ఉంది, చేయకముందు ఎట్లా ఉందో గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ క్రీమ్ రాసుకుంటున్నాను అనేది. ఓకేనా? అంతే ఇనఫ్. ఇంకా నేను ఫేస్కి ఏం పెట్టాను. ఇప్పుడు ఓన్లీ ఐస్కి ఐ షాడో వేసుకుందాం. నాకు ఆరెంజ్ అంటే ఇష్టము, అండ్ అలానే కొంచెం ఫేస్కి సెట్ అవుతుంది, సో ఆరెంజ్ వేసుకున్నాను. ఇప్పుడైతే మస్కారా వేసుకుందాం. మస్కారా కూడా నేను అప్పుడప్పుడే వేస్తాను, అసలు నేను డైలీ రెడీ అయ్యేదైతే ఇట్లా కాదు. నెక్స్ట్ టైం నేను డైలీ ఎట్లా రెడీ అవుతా అనేది ఒక వ్లాగ్ చేద్దాం, ఓకేనా? సో చూసారు కదా, ఐలైనర్ కూడా నేను అప్లై చేసేసాను. ఫేస్కి ఐలైనర్ లేకపోతే కూడా నాకు నచ్చదు. అండ్ అలానే లిప్స్టిక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. నా ఫేస్ మీరే గమనించండి, లిప్స్టిక్ ఉంటే ఒకలాగా, లిప్స్టిక్ లేకపోతే ఒకలా ఉంటుంది నా ఫేస్. ఇప్పుడు కాజల్ పెట్టేశాను. కాజల్ లేకపోతే కళ్ళకి అందమే ఉండదు కదా. సో ఇదేంటని చూస్తున్నారా, ఇదైతే మనకి హైలైటర్ అనమాట. అంతా మేకప్ అయిపోయిన తర్వాత జస్ట్ లైట్గా హైలైటర్ వేసుకుంటే మన ఫేస్ మొత్తం గ్లో ఉంటుంది. నా ఫేస్ అయితే ఉంటుంది, మరి మిగతా వాళ్ళది నాకు తెలియదు. ఫైనల్గా నా ఫేస్కి అందమైన లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాను. ఇంకా మిగిలింది హెయిర్ స్టైల్ ఒక్కటే, అదే పెద్ద టాస్క్ అనుకో. హెయిర్ స్టైల్ కూడా వేసి చూసేద్దాం ఎట్లా ఉన్నాను. చూసారు కదా, హెయిర్ స్టైల్ అయిపోయింది. అండ్ అలానే జ్యువెలరీ కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్ లుక్ కూడా అయిపోయింది. సో ఫైనల్గా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎండ కూడా వచ్చేసింది, అప్పుడు స్టార్ట్ అయ్యాం మేము.